డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త సంవత్సరం వచ్చింది అనగానే ఈ సంవత్సరానికి సంబంధించి మా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందని అడుగుతుంటుంటారు. ఎస్పెషల్లీ అందులో మగవారి కనుక మనం చూసుకుంటే మా జాతక చక్రం ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్లో మేము రాణించగలుగుతూ ఉంటుంటామా, వివాహానికి సంబంధించి మేము డెసిషన్స్ తీసుకోవచ్చా, సంతానానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఆర్థిక విషయాలలో మాకు ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయని అడుగుతూ ఉంటుంటారు. మరి వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. మేషరాశి మగవారి కనుక మనం చూసుకుంటే గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? సంవత్సరాంతం కనుక మనం చూసుకుంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫలితాలు మారతాయని చెప్తూ ఉంటుంటారు. సో ఈ సంవత్సరం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మేషరాశికి సంబంధించి 3 నక్షత్రాలు ముఖ్యంగా ఉంటాయండి. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం దాకా ఈ యొక్క మేషరాశిగా పరిగణించబడతారు. మేషరాశిలో జన్మించినటువంటి ఎవరైనా సరే ముఖ్యంగా అధిపతి కుజుడు అవుతాడు కాబట్టి చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. దాంతోపాటు ఎప్పుడైతే ఈ మేషరాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాలకు అశ్విని దేవతలు, శుక్రుడికేమో భరణికేమో యముడు, కృత్తికేమో అగ్ని భగవానుడు కాబట్టి ఖచ్చితంగా పని చేయడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా మొదటి అశ్విని దేవతలు డాక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా పనిలో ముందుకు దూకి ఆ పనిని సాహసోపేతంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. ఇంకా 2 భరణి యముడు కాబట్టి డ్యూటీ మైండెడ్ పీపుల్ అండి. ఏదైనా సరే చేసి తీరాలి అంటే చేసి తీరాలి అంతే. 3వది అగ్ని కాబట్టి ప్యూరిటీ అంటే ఒక ట్రాన్స్పరెన్సీ, వాళ్ళలో ఉండేటువంటి ఒక నిజాయితీ అని చెప్పచ్చు. మేషరాశి జాతకులు చాలా నిజాయితీ పరులు, ధర్మపరులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా ధర్మం ఎటుంటే అటువైపే వాళ్ళు నుంచుంటారు తప్ప వాళ్ళు బెసగే టైపు మాత్రం కాదండి. మేషరాశి వాళ్ళకి అధిపతి ఎప్పుడైతే కుజుడు అవుతాడో వీళ్ళకి ఇన్ జనరల్గానే 2వ హౌస్ శుక్రుడు అవుతాడు కాబట్టి మాట్లాడేటువంటి విధానంలో కూడా 10 మందిని అట్రాక్ట్ చేసేటువంటి గుణం అనేటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత 4th హౌస్లో చంద్రుడు, సో అధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి కుటుంబపరమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి ఎప్పుడూ అందుతూ ఉంటుంది. మాతృ సంబంధించినటువంటి సపోర్ట్ కూడా, తల్లి సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని మేషరాశి వాళ్ళకి. తల్లితో అనుబంధం కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇకపోతే మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మగ సంతానం కలిగింది అనుకోండి, వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుందని చెప్పచ్చు. సో అద్భుతమైన రాజయోగం, అందులోనూ మఖా నక్షత్రంలో జన్మిస్తే మేషరాశి వాళ్ళకి రాజయోగమే. ఓకే. ఇకపోతే మేషరాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని చెప్పబడ్డాయండి. 6వ స్థానాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అంటే నరాలకి సంబంధించిన ఇబ్బందులు, స్కిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, ఫేస్కి సంబంధించిన ఇబ్బందులు, పింపుల్స్ అవ్వచ్చు, స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, ఐ సైట్ అవ్వచ్చు, లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మేషరాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. ఎక్కువ శాతము మేషరాశి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో భార్య మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి. ఓకే. భార్య నాకు రాబోయేటువంటి అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు అలా కావాలి, ఇలా కావాలి అనేటువంటి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ. కానీ కొన్ని నక్షత్రాలు, ఈ యొక్క అశ్వినికి నిరాశ మిగులుతుంది, భరణికి కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి మ్యారీడ్ లైఫ్లో, కృత్తికకి పర్వాలేదు. ఇకపోతే ఒరిజినల్ 8th హౌస్ వృశ్చికం అవుతుంది కాబట్టి పెళ్ళైన తర్వాత ఈ కుటుంబపరమైన కలహాలు కూడా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. సో పెళ్ళి అనేటువంటి విషయంలోనే వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాలి. ఈ మేషరాశి వాళ్ళకి జాతకంలో, ఇంటర్నల్ జాతకంలో 7th హౌస్ కనుక పాడైంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టే. డైవర్స్ ఖచ్చితంగా అయిపోతుంది, మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి, అంటే ఇంకా టార్చర్ అనుభవిస్తారు మెంటల్గా. కాబట్టి ఖచ్చితంగా 7th హౌస్ అనేది చూసుకోవాలి. కలత్ర భావం, మగవాళ్ళు కాబట్టి మనం కలత్ర భావం ఎలా ఉందో చూసుకోవాలి. 2nd, 7th, 11th హౌస్లు ఎలా ఉన్నాయో గమనించుకోవాలి. ఇకపోతే ఒరిజినల్ 9th హౌస్ వచ్చేసి వీళ్ళకి ధనస్సు అవుతుంది కాబట్టి డబ్బు పరంగా వీళ్ళకి 30 సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి గొప్ప యోగం ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత చాలా అద్భుతమైన ధనయోగం పడుతుందండి. ముఖ్యంగా మగవాళ్ళకి చాలా అద్భుతమైన ధనయోగము. 10 మందికి పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఎంత పేద కుటుంబంలో జన్మించినా 10 మందికి పెట్టే స్థాయిలోనే వీళ్ళు 30 సంవత్సరాలు దాటిన తరువాత నుంచి వీళ్ళ జీవితం ఉంటుంది. ఇంకా వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే దాని తగిన దశ అంతర్దశల వల్ల ఇబ్బంది పడుతుంటారు తప్ప
ఈ భాగ్యస్థానం గురుడు అవడం వల్ల మేషరాశి వాళ్ళకి 30 సంవత్సరాల తర్వాత అంతా రాజయోగమే. 33 తర్వాత అండి యాక్యురేట్గా చెప్పాలంటే. బిజినెస్ రంగాల్లో కానివ్వండి, లేదు అంటే ఇండిపెండెంట్గా ఏదైనా వాళ్ళకంటే ఒక వృత్తిని క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలన్నా కానివ్వండి, వీళ్ళకి కలిసి వస్తుంది అంటారా? జాతకంలో ఇంటర్నల్గా కనుక మనం చూస్తే వీళ్ళకంటూ ఈ ఈ వృత్తి అయితే బాగుంటుందని మనం చెప్పొచ్చా? చెప్పొచ్చండి. ఇప్పుడు ఒరిజినల్గా మనం చెప్పాలంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి సప్తమ స్థానము శుక్రుడు అవుతాడు కాబట్టి తుల అవుతుంది కాబట్టి చాలా కొన్ని ఫైనైట్ రంగాలు మాత్రమే ఉంటాయండి. ఉదాహరణకి ఇంటీరియర్ డిజైనింగ్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవ్వచ్చు, వాహనాలు వ్యాపారం కొనుగోలు అమ్మడం లాంటి వ్యాపారం చేయడం అవ్వచ్చు, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్ అండి. అంటే ఒక పెయింట్ షాపు, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ శుక్రుడికి సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్కి సంబంధించినటువంటి ఈ వ్యాపారాలు, పరుపుల వ్యాపారము, మంచాల వ్యాపారము, ఫర్నిచర్ వ్యాపారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా రాణిస్తాయి. కానీ ఎంత బాగున్నప్పటికీ కూడా ఇంటర్నల్ జాతకాన్ని కూడా గమనించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంతర్గత జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. తరువాత వచ్చేసి ఒరిజినల్ 10th హౌస్ వీళ్ళకి స్వతహాగానే వీళ్ళు రాణించేటువంటి వృత్తులు వీళ్ళకి ఎక్కువ శాతం. మేషరాశి వాళ్ళు కనుక చిన్నప్పటి నుంచి మంచి గైడెన్స్ ఉండి, మంచి విద్య అన్నీ ఉండి, బాగా చదువుకోగలిగేటువంటి 2nd హౌస్ బాగుండి ఇంటర్నల్ జాతకంలో ఉంటే అద్భుతమైనటువంటి ఉద్యోగం చేస్తారు. ఓకే, లేకపోతే ఆ గైడెన్స్ అవి కనుక ఎక్కడైనా తప్పితే చిన్న కంపెనీలో ఉద్యోగము అంటే మనం చేస్తే ఒక చిన్న ఎంప్లాయీ 20,000కి 30,000కి పనిచేసేటువంటి చిన్న ఎంప్లాయీ, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఈ ఉద్యోగి, చిన్న ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల కింద, కార్మికుడి కింద ఈ మేషరాశి వాళ్ళు ఉండిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. మేషరాశి వాళ్ళ జీవితంలో సక్సెస్ రావట్లేదు అని అంటే అది జీవితంలో ఇంటర్నల్ జాతకంలో ఉన్నటువంటి దోషం మాత్రమే. దీనికి తోడు వీళ్ళకి కనుక ఏ కాలసర్ప దోషం ఉంది అని అంటే జీవితంలో ఎదగడం చాలా కష్టము. అయితే ఒరిజినల్ 11th హౌస్ శని అవుతాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల అంటే ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే 4 fathers అంటే పెద్ద తాతయ్యలు అవ్వచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళకి కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళ యొక్క నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేక భావాలు చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఒరిజినల్ 12th హౌస్ గురుడు కాబట్టి ఎంత సంపాదిస్తారో 33 సంవత్సరాల తర్వాత అంతే విపరీతమైన ఖర్చు అయిపోతుంది. విపరీతమైన దాన ధర్మాలకి, దేవుళ్ళకి, అన్నదానాలకి, తరువాత ఆధ్యాత్మికతకి, తర్వాత ధార్మిక సంస్థలకి, ఆర్గనైజేషన్స్కి వాటికి దానం చేయడము, 10 మందిని ఎప్పుడూ కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఉండడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా ధార్మిక పరంగానే వీళ్ళు వినియోగించడం వల్ల డబ్బులన్నీ కూడా వాటికి అయిపోతుంటాయి, చారిటీస్కి ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. సో ఈ రకంగా వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు ఈ 2025 సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు సంతరించుకోబోతున్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు భాగ్యస్థానంలో ధనస్సులో రవి బుధులు ఉన్నారు, అదేవిధంగా కుంభంలో శుక్రశనులు ఉన్నారు కాబట్టి కొన్ని గ్రహాలు మేషరాశి వారికి ఇప్పుడు యోగిస్తున్నప్పటికీ కూడా 2025 సంవత్సరము మార్చి 30 తరువాత దగ్గర నుంచి వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటిదాకా లేనటువంటి ఏలినాటి శని మార్చి 30 తర్వాత వీళ్ళకి రాబోతుంది. 7.5 సంవత్సరాలు ఉంటుందండి ఏలినాటి శని అంటే. 2.5 into 3, 2.5 టోటల్ 7.5 years. ఇప్పుడు వచ్చేటువంటి ఏలినాటి శని 12వ స్థానంలో శని కాబట్టి విపరీతమైన డబ్బులు లాస్ అవ్వడము, ఎంత కష్టపడినా ఫలితాలు లేకపోవడము, అభివృద్ధి అనేటువంటి ఉండదు, అవమానాలు పడుతుంటారు, అయిన వాళ్ళతోనూ కానవాళ్లతోనూ మాటలు పడేటువంటి పరిస్థితి వస్తుంది. తరువాత చూసుకుంటే తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల వల్ల ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ యొక్క మార్చి 30 దగ్గర నుంచి 2.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడేటువంటి యోగం రాబోతోంది. కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో కాస్త కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటంటే 11వ స్థానంలోకి మే 18వ తారీఖు తర్వాత రాహు రాబోతున్నాడు. అది రావడం వల్ల ఈ శని దోషాన్ని ఓవర్కమ్ చేస్తూ రాహు యొక్క బలం ఉండడం వల్ల, బిగ్ ప్లానెట్ అయిన రాహు అనుగ్రహం ఉండడం వల్ల ఆర్థికంగా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక రూపంలో డబ్బులు అందుతూనే ఉంటాయి. సో ఆ సర్కిల్ అనేది జరుగుతూ ఉంటుంది. కాస్త అది ఉపశమనం కలిగించే అంశం ఉంది. కానీ జనరల్గానే ఈ యొక్క మేషరాశి వాళ్ళు కనుక సుబ్రహ్మణ్య పాశుపతంతో మహాలింగార్చన చేస్తే ఈ మగవాళ్ళకి అద్భుతమైన రాజయోగం పడుతుందండి. ఓకే, డెఫినెట్గా అండి. ఎవరైతే మేషరాశి మగవారు కనుక ఈ వీడియో కనుక చూస్తే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఏలినాటి సిటీ కూడా కనిపిస్తుంది కాబట్టి బిజినెస్లో రాణించాలి అనుకున్న వివాహానికి సంబంధించి కూడా కొంత మీరు చెప్పడం జరిగింది. ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, దానికి ముందు సూచికగా అలర్ట్ లాగా ఫస్ట్ అంతర్గత జాతకం చూపించుకొని ఒక స్టెప్ ముందుకు కనుక వేస్తే దానికి తగ్గట్టుగా ఆ లైఫ్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుంటుంది. ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పవచ్చు.
సో ఎవరైనా సరే మేషరాశి మగవారు కనుక మా ఈ వీడియో కనుక చూస్తే బిజినెస్ రంగాల్లో ఉన్నా లేదా వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వివాహం జరగట్లేదు అనుకునే వారికైనా, లేదా ఏలినాటి శని ప్రభావం అంటే ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలనుకున్నా, జాగ్రత్తలు తెలుసుకోవాలనుకున్నా కంప్లీట్గా మీ అంతర్గత జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా సరే జాతకరీత్యా ఒకసారి ఉమాగారిని కలిసి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకొని పరిహారాలు చేయించుకోవాలి అని మీరు అనిపిస్తే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.